తురకపాలెం గ్రామంలో ఒక్క 3 మాసాల్లోనే సుమారుగా 30 మంది పైచిలకు వరుసగా మరణించారనేటువంటి వార్త ఈ గుంటూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించినటువంటి వార్త. ఒకే ఊర్లో వరుసగా సుమారుగా ఒకే లక్షణాలు ఉన్నటువంటి వ్యాధులతో జ్వరం రావడం, హాస్పిటల్కి వెళ్ళటం, హాస్పిటల్ నుంచి రికవరీ అయ్యి రావడం, కొంతమంది హాస్పిటల్లోనే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో చనిపోవటం. సుమారుగా అన్ని కేసులు దరిదాపుగా అలాగే ఉన్నాయి. 2-3 వేరే కారణాల వల్ల కూడా జరిగి ఉండొచ్చు. టోటల్గా ఈ రకంగా జరగటం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి అంశం. ఎందుకు ఇలా జరుగుతుంది, దీనిలో అశ్రద్ధ ఎవరిది అనే దాని మీద విచారణ జరగవలసిన అవసరం ఉన్నది. దీని మీద చర్యలు శీఘ్రగతిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఒక కమిటీ అంతా వచ్చాం. దీనిలో 4 డాక్టర్లు ఉన్నారు. వారితో కలిసి మేము ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మిమ్మల్ని అందరినీ పరామర్శించడం, ఈ ఊళ్ళో విషయాలు తెలుసుకొని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం. ఈ ప్రభుత్వం దీన్ని వదిలేస్తున్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి గళమెత్తితే ఈ ప్రభుత్వం చర్యలు తొందరగా జరుగుతాయి అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందువల్లనే మేము వస్తున్నామని తెలిసిన తర్వాతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు. నిన్న నుంచి వద్దామని ప్లాన్ చేస్తున్నాం. సరే వచ్చారు, మంచిదే. మా ఉద్దేశం కూడా అదే. వాళ్ళు రావాలి, ఇక్కడ అన్ని విషయాలు తెలుసుకోవాలి, తక్షణమే చర్యలు తీసుకొని మరిన్ని మరణాలు జరగకోకుండా తగిన చర్యలు తీసుకోవాలనేది మా విజ్ఞప్తి, మా డిమాండ్ కూడా. సుమారుగా 30 పైచిలకు మరణిస్తే దానిలో అందుబాటులో ఉన్నటువంటి ఒక 15 ఇళ్లకు వెళ్ళి వారి భార్యల్ని లేదా వారి తల్లిదండ్రుల్ని పలకరించి వారికి చేదోడు వాదోడుగా ఉంటామమ్మా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చామని చెప్పి రావడం జరిగింది. మొత్తంగా గ్రామంలో పరిశీలిస్తూ ఉన్నాం. గ్రామంలో ఉన్నవారిని, పెద్దల్ని, చాలామందిని ఇక్కడ మన నక్కా నాగేశ్వరరావు కానీ, అంజిరెడ్డి కానీ, ఇంకా పెద్దలు, ఆయన పేరేంటి, క్రాంతి కానీ, ఇంకా చాలామంది పెద్దల్ని నిన్న నుంచి కూడా మేము సంప్రదిస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది. సరే డాక్టర్లు వచ్చి పరిశీలించి ఏం చెప్తారో సంగతి తర్వాత, ముందు ప్రాక్టికల్గా ఏముంది అని ఆలోచిస్తే ఈ ఊర్లో వాటర్ పొల్యూషన్ ఉంది అని మాకు తేలింది. మాకున్న సమాచారం నిజమో కాదో కలెక్టర్ గారు, శాసనసభ్యులు లేదా ఆరోగ్య శాఖ మంత్రి దీన్ని పరిశీలించాలని మనం చేస్తున్నాం. ఇక్కడ వాటర్ని ట్యాంకు ద్వారా మీరు సరఫరా చేస్తున్నారు. ఆ ట్యాంకులోకి ఎక్కడి నుంచి నీరు తీసుకువెళ్తున్నారని మాకు తెలిసిన సమాచారం అంటే అక్కడ సంజీవయ్య గుంట అని ఉంది. ఆ గుంట దగ్గరికి వెళ్ళాం మేము. బహుశా తాగునీరు కాదు, నీళ్ళు పోసుకోవడానికి అయి ఉండొచ్చు. ఎక్కడి నుంచి అయినా సరే ట్యాంకులోకి అది ఎక్కించి దాన్ని సరఫరా చేసినప్పుడు కంటామినేషన్ వస్తుంది. ఇది నిజమా కాదా ఆలోచించమని మనం చేస్తున్నాం. మాకు వచ్చినటువంటి సమాచారం, ఆ గుంటలోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, కొండల మీద నుంచి వస్తున్నాయి. కొండలు దేని దాటుకుంటూ వస్తుంది, అక్కడ బ్లాస్టింగ్ జరిగితే ఆ బ్లాస్టింగ్లో నుంచి కారి వస్తున్నాయి. అంటే బ్లాస్టింగ్ మెటీరియల్స్ ఇవన్నీ ఫిక్స్ అయ్యి దానిలోకి వస్తే అవి మీరు తోడి ఓవర్ హెడ్ ట్యాంక్ పంపుతున్నారు. ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వస్తుంది, అది స్నానాలు చేసుకుంటున్నారు, ఏం చేసుకుంటున్నారో తెలియదు మరి పేద ప్రజానీకం. దీనివల్ల ఈ కంటామినేషన్ వచ్చింది అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల మధ్యలో ఉంది. ఇది ఒకటి. రెండవది ఏంటంటే అది వారి నమ్మకం. సర్వేరాళ్ళు మార్చారు ఈ మధ్యన. నేను ఇందాక ఎమ్మెల్యే గారు అన్నాడు పొలిమేర రాళ్ళు, సర్వేరాళ్ళు వేయలేదు, పొలిమేర రాళ్ళు. ఆయన అన్నాడు ఏదో బొడ్రాయి అన్నాడు. బొడ్రాయి కాదు, చుట్టూరా ఉన్న సర్వే రాళ్లను లేదా ఆ పొలిమేర రాళ్లను మార్చారు అని. అది ఒక సెంటిమెంట్ వల్ల, దానివల్ల కూడా ఇది జరుగుతుంది అనేటువంటి భావన ప్రజల్లో ఉన్నది. ప్రధానంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే నాకు తెలిసినంతవరకు ఆ నమ్మకాలు వేరు. వాటర్ సరిగా వీరికి డిస్ట్రిబ్యూషన్ జరగటం లేదు, వాటర్లో కంటామినేషన్ ఉన్నది. అది ఎక్కడి నుంచి వస్తుంది, మేము చెబుతున్నటువంటి సోర్స్ ఒకటి. అయితే ఇక్కడ నాకు చాలా చిత్రం వేసిందంటే, ఇందాక వచ్చిందా చెప్పారు, ఈ గ్రామంలో బోర్లు వేసి గుంటూరుకు వాటర్ సప్లై చేస్తారు. నా బోటు ఒక బోర్ వేసుకుంటాడు,
ఒక్కో ట్యాంక్ ఎంత తీసుకుంటాడు, పంపిస్తాడు. కానీ ఇక్కడ వాళ్ళకి మాత్రం నీళ్ళు లేవు, వాళ్ళకి మాత్రం వెళ్తున్నాయి. ఇది ధర్మమేనా? ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఈ శాసనసభ్యుని అడుగుతా ఉన్నా, ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులను అడుగుతా ఉన్నా, అయ్యా మీరు గుంటూరు తీసుకెళ్ళి ట్యాంకుల ద్వారా అమ్ముకుంటున్నారు, కానీ ఇక్కడ గుక్కెడు మంచినీళ్ళు కొనుక్కోవాల్సి వస్తుంది, మినరల్ వాటర్. నేను మనవి చేస్తున్నా, మొదటి డిమాండ్గా నేను ఈ ప్రభుత్వాన్ని చేయదలుచుకున్నది ఏంటంటే ఇవాళ నుంచి కనీసం కొన్ని రోజుల పాటు మినరల్ వాటర్ని ఇంటికి ఫ్రీగా ఇవ్వండి. ఈ ఎపిడమిక్ తగ్గేంత వరకు ఫ్రీగా ఇచ్చేటటువంటి పరిస్థితిని మీరు కల్పించండి అనేది నా మొట్టమొదటి డిమాండ్గా నేను చెప్పదలుచుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. రెండవది ఏంటంటే చనిపోయిన వాళ్ళని మేము చూసాం, చాలా పేదవాళ్ళు, చేతికొచ్చిన కొడుకులు మరణించినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటిని పరిశీలించి ప్రభుత్వం వైపు నుంచి కాంపెన్సేషన్ వారికి ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. వారి జీవితాలని, మిగిలిపోయినటువంటి వారి కుటుంబ సభ్యుల్ని ఆదుకోవాలంటే ప్రభుత్వం తక్షణమే వీరికి కాంపెన్సేషన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. దానితో పాటు వీరికి వాటర్ సప్లై చేసేంతవరకు ఇక్కడి నుంచి వాటర్ వెళ్ళడం సమంజసం కాదు. దీన్ని కూడా ఆలోచన చేయవలసిందిగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా ఈ గ్రామంలో ఇంత విచిత్రమైనటువంటి మరణాలు మొత్తం దేశాన్ని, రాష్ట్రాన్ని కబళించి వేస్తున్నాయి. ఏంటి ఒకే గ్రామంలో 30 మంది 2 నెలలు చనిపోవడం, ఒకే రకమైన లక్షణాలు కలిగి, ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళు ఊళ్ళో పెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందే. ఏదో ధైర్యం ఉన్న వాళ్ళు ఉండాలి, ధైర్యం లేని వాళ్ళు వెళ్ళిపోవాలనే పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ సరే ప్రభుత్వం ఆలస్యంగానే మేల్కొంది, మేము వస్తున్నామని తెలిసి ఇంకా స్పీడ్గా చేసింది. మేము వచ్చింది కూడా అందుకే. మేము వస్తున్నామని తెలిస్తే ప్రభుత్వం స్పీడ్గా చేస్తుంది, ఎమ్మెల్యే గారు వస్తారు, మంత్రి గారు వస్తారు. ఇందాక నేను చూసా, ఆరోగ్య శాఖ మంత్రి గారు అధికారుల మీద నిప్పులు జరిగాడంట. ఇప్పుడు ఆగారు చెప్తాను. ఇప్పుడు నిప్పులు జరగడం ఎందుకు? అంతకుముందు జరగపోయావా నిప్పులు? అంటే మేము వస్తున్నాం కాబట్టి నిప్పులు జరుగుతాడు, అధికారుల మీద నెట్టేస్తాడు. రాజకీయంగా మీరు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇక్కడ పార్లమెంటు సభ్యులు ఏం చేస్తున్నారు, ఇక్కడ శాసనసభ్యులు ఏం చేస్తున్నారు, ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? వీళ్ళందరూ అధికారుల మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవాళ హడావుడిగా తీసుకొచ్చి 4 రోజుల క్రితం ఇక్కడ క్యాంప్ పెట్టారు. 30 మంది చనిపోయిన తర్వాత ముందుగా ఎందుకు మేల్కోలేకపోయింది ఈ ప్రభుత్వం? ఆర్ఐలు ఉంటారా, మెడికల్ ఆఫీసర్స్ ఉంటారా? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎప్పటికప్పుడు సమాచారం లేదా? 4 రోజుల ముందు దేనికి ఇచ్చారు? దేనికి? రైట్. 4 రోజుల క్రితం వాటర్ సరిగా లేదని కలెక్టర్ గారికి మెమోరాండం కూడా ఇచ్చారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అయితే దాని గురించి కూడా పట్టించుకోవడంలా. అంటే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకునే పరిస్థితుల్లో 30 మంది చనిపోయిన తర్వాత ఇవాళ ఆర్భాటం చేస్తూ ఉన్నారు. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, తక్షణమే మీ హెల్త్ మినిస్టర్ పంపించండి, ఇమీడియట్గా పంపించండి. ఇక్కడికి పంపించి వాస్తవాలు తెలుసుకోండి. ఇక ముందు ఒక్క ప్రాణం కూడా పోయినా దానికి బాధ్యులు మీరేననేది కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇక చనిపోయిన ప్రాణాలు పోయిన వాళ్ళు పోయారు, వాళ్ళని తీసుకురాలేవు. కానీ వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు మీరు చేయాలి. వారికి కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితి కూడా మీరు చేయకపోయినట్లయితే దుర్మార్గమైన ప్రభుత్వంగా దీని మీద గుర్తింపు ఉంటుంది. కాబట్టి తక్షణమే దీని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని, యాక్షన్ తీసుకోకపోతే మేము ఊరుకోమని, దీన్ని మళ్ళా విజిట్ చేస్తాం, ఇక్కడ నుండి ప్రజానీకాన్ని చైతన్యపరుస్తాం. డాక్టర్లు చెప్పారు, వేడి నీళ్ళే తాగండి, చల్లార్చుకుని తాగండి. వేడిని బోర్ నీరైనా సరే ఏదైనా వేడి చేసి ఆ వేడి చేసిన నీరు చల్లార్చుకుని తాగమని చెప్తున్నారు. నేనేమంటున్నానంటే అసలు కొన్ని రోజుల పాటు, 1 నెలలో 2 నెలల్లో ఈ ఎపిడమిక్ తగ్గేంత వరకు వాటర్ని ప్రభుత్వమే ఇంటికి ఇన్ని అని సరఫరా చేస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు. వాళ్ళేమో కొంతమంది కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కుంటున్నారు, కొనుక్కోలేని వాళ్ళు ఆ ట్యాంకు నుంచి వచ్చి నీరు తాగుతున్నారేమో. ఏం జరుగుతుందో అర్థం కాదు. సాయిల్ కంటామినేషను, వాటర్ కంటామినేషను మేము చెప్పగలిగింది ఇదివరకు బోర్. పైగా నాకు అర్థం కాదు అంటే నేను గుచ్చి అడిగా, ఎప్పుడు కూడా లేదంట సంజీవయ్య గుంట నుంచి నీళ్ళు ఎత్తి దానిలో పోయటం ఫస్ట్ టైం అంట. ఎందుకు చేస్తున్నారు ఇవాళ? దేనికోసం చేస్తున్నారు? ఇది కారణం కాకపోవచ్చా? ఇదే కారణం అవ్వచ్చు కదా. ఆ సంజీవయ్య గుంటలో నుంచి వెళ్ళినటువంటి నీరు ఆ ట్యాంకుకు వెళ్ళి ట్యాంకు నుంచి ఇళ్లకు వచ్చి ఇళ్లలో స్నానం చేస్తేనో లేకపోతే దేనిలోనో చేస్తేనో వచ్చి ఉండొచ్చు కదా. దాని స్కోప్ ఉంది కదా. దీన్ని కూడా మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకం ధైర్యంగా ఉండండి, ఏం కంగారు పడవలసిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ ఒక టీమ్గా పంపించి ఇక్కడ విషయాలు తెలుసుకోమన్నారు, తెలుసుకున్నాం.
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వివరిస్తాం. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము ఈ విషయంలో మీకు చేయగలిగినంత చేస్తాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తాం. అధికారులు సక్రమంగా చేయకపోతే మేము మీతో పాటు కలిసి ఇక్కడే కూర్చునేటువంటి పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇప్పటికైనా మేము చెప్పినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్టో కాదో ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాలని మనవి చేస్తున్నా. ఇవాళ చూస్తున్నాం చాలా చోట్ల చల్లారు బ్లీచింగ్ పౌడరు. ఇదేమో నెల రోజులు చల్లితే పోయేది కదా, ఇవాళ వెళ్తున్నారు. మేము వస్తామనో, ఎమ్మెల్యే గారు వస్తారనో, లేకపోతే అధికారులు ఇవాళ కళ్ళు తెరిచారు, ప్రభుత్వం ఇవాళ కళ్ళు తెరిచింది. కాబట్టి మీడియా వస్తున్నారు. పాప మీడియా అంతా ఇవాళ వచ్చారు. రాష్ట్రం అంతా ఇదొక ఏంటి ఈ ఊర్లో ఇంతమంది చనిపోతున్నారు అనేటువంటి బాధ రాష్ట్రం అంతా వ్యక్తం చేస్తుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. సార్, ఇప్పటికే 45 మంది చనిపోయారని నన్ను డిఎంఎండి చెప్పారు. ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, ఒక కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. ఇంతవరకు స్పందించలేదు. స్పందించారు ఇందాక మంత్రి గారు. అది నేను వస్తున్నాను కాదు, ఆరోగ్య శాఖ మంత్రి గారంట అధికారుల మీద నిప్పులు జరిగాడంట. ఇప్పుడు జరుగుతాడు నిప్పులు. ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మంత్రి గారు ఎవరున్నారు? ఆయన మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు రావచ్చుగా. నేను ఇంకా రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కానీ అశ్రద్ధ చేస్తున్నారు, ప్రజారోగ్యం పట్ల అశ్రద్ధగా వ్యవహరిస్తున్నది ఈ ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక తార్కాణం. ఇవాళ నాకు ఎవరు ఇందాక చెప్తున్నారు, మరి నిజం ఒకటిదో ఎమ్మెల్యే గారు అన్నా అంట, వైసీపీ ప్రభుత్వంలో శానిటేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల ఏమన్నారు, అవును అప్పుడు శానిటేషన్ పడకేస్తే ఇప్పుడు వచ్చింది అంటున్నా నేను. ఆగండి మీరు, ఆగండి సార్. అప్పుడు శానిటేషన్ ఆగండి బాబు, మీరు మాట్లాడు నువ్వు. లేకపోతే అప్పుడు శానిటేషన్ లేకపోతే ఇప్పుడు వచ్చిందా? 14 నెలల తర్వాత వచ్చిందా ఎపిడమిక్ అని నేను అడుగుతా ఉన్నా. అంతేనా? ఇంక లేకపోతే ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు శానిటేషన్ లేకపోవడం వల్ల వచ్చిందేమో. ఆయన కూడా మన గుంటూరు జిల్లా కలెక్టర్గా చేశాడుగా. నాకు ఇంకొక ఆశ్చర్యం వేసింది, మీ అందరికీ మనవి చేస్తున్నా. ఆమె ఎవరో ఉందా ఇక్కడ? ఈమె నాకు అవసరం లేదు, ఆగా నువ్వు. ఆమె చెబుతుంది, ఏమండి మొన్న 14 నెలల క్రితం వరకు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం లేనప్పుడు మా ఊర్లో అసలు ఒక్క బెల్ట్ షాపు లేదండి, ఇప్పుడు 3 బెల్ట్ షాపులు ఉన్నాయి, తీసుకొచ్చి అమ్ముతున్నారు సార్ అని. నేను డాక్టర్ గారిని అడిగా, అసలు మందు తాగే వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ విపరీతంగా వస్తుందంట, షుగర్ ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ విపరీతంగా వస్తుందంట. అంటే 3 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఎక్కడ? పల్లెలోనే. ఊళ్ళో ఎన్ని ఉన్నాయో తెలీదు. మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నాడు, బెల్ట్ షాప్ ఉంటే బెల్ట్ తీస్తా అంటున్నాడు. ఏంది నాకు తెలియదు. ఇక్కడ 3 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆమె చెబుతుంది, నేను కాదు. ఇంత ఆయన బెల్ట్ లేదు తీయటానికి. ఇది పరిస్థితి. ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. కాబట్టి సారాకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, మందుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రజారోగ్యానికి ఇవ్వడం లేదు, నీళ్లకు ఇవ్వడం లేదు. మీరోటి ఎవరికైనా ఫోన్ చేస్తే ఇంటికి బాటిల్ వచ్చేసిద్ది, మీరు నీళ్లు అడగండి, 1-2 గంటలు పట్టిద్ది. మందు బాటిల్ అయితే 5 నిమిషాలు వచ్చేసిద్ది. నీళ్ళు అడిగితే మాత్రం రావు. ఇవాళ ఇదే పరిస్థితి. మందు ఆపండి, నీళ్లు పంచండి, ఇది మా స్లోగను. దయచేసి ఆ పని చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీ అందరి తరఫున కూడా. ఓకే, అందరూ జ్వరము, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూరు, మోర్ కేసెస్. అది వాళ్ళు డాక్టర్ ఆయాసం, జ్వరం అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఆ ఇన్ఫెక్షన్ వల్లే జరిగిందని, వాటర్ కంటామినేషన్ వల్ల ఇది జరుగుతుందని ప్రాథమికంగా మనకున్న సమాచారం. ఇన్వెస్టిగేషన్ చేసి డాక్టర్లు చెప్పమనండి. ఎవరు కాదన్నారు? ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు కదా, రుసరుసలాడాడు, నిప్పులు జరిగాడు, ఆయన చెప్పమనండి. ఆ రుసరుసలో నిప్పులు జరగడం ఇక్కడికి వచ్చి వీళ్ళతో పాటు కలిసి తెలుసుకోమనండి ఆరోగ్య శాఖ మంత్రి గారిని. తక్షణమే ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈ గ్రామం రావాలి, ఈ బాధితుల్ని పరామర్శించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.